నమస్తే అండి. ఈరోజు ఏప్రిల్ 2, 2025. ఈరోజు విశేషం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటాలి, అదేవిధంగా మహావృక్షాలుగా చేయాలి. ఈ రోజున దశరథ్ రజ్వా ఝాన్సీ రాణి గారి దంపతుల యొక్క కుమార్తె నైనికా రజ్వా, ఈ పాప 5th క్లాస్ చదువుతుందండి సెంట్ మేరీ స్కూల్లో. అయితే ఈ పాప ప్రకృతి అర్థదీక్ష తీసుకొని భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీకారం చుట్టినటువంటి ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో అమ్మ పేరుతో మొక్కలు నాటి ఈ విధంగా ఎన్నో మొక్కలు నాటిందండి. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క చిన్నారి నైనికా రజ్వా చేసేటటువంటి కార్యక్రమాన్ని గుర్తించి మొన్న మార్చి 23, 2025 భద్రాద్రి కొత్తగూడెంలో జరిగినటువంటి ఆరోగ్య మహాసభల్లో జి సుగుణారావు గారు ప్రకృతి వైద్యులు నిర్వహించారండి. ఈ యొక్క కార్యక్రమానికి మన భద్రాద్రి జిల్లా కలెక్టర్ గారు కూడా ముఖ్య అతిథులుగా వచ్చేశారు. అదేవిధంగా ప్రముఖ కవి జయరాజ్ గారు, తర్వాత సుబ్బారావు గారు, తర్వాత రమేష్ బాబు డాక్టర్ గారు, తర్వాత మొక్కల వెంకటయ్య గారు, తర్వాత దుచ్చర్ల సత్యనారాయణ గారు, ప్రముఖ పర్యావరణవేత్త, ఎందరో ప్రముఖులు పాల్గొన్నారండి. ఆ యొక్క వేదిక మీద ఈ యొక్క చిన్నారి యొక్క పేరుని పిలిచి ప్రకృతి సేవలు చేసినందుకు ఈ యొక్క మెమంటోని అందించారండి. నాకు అందించారు. ఆ రోజు పాప అందుబాటులో లేకపోవడం వల్ల నేను ఈ యొక్క మెమంటోని రజ్వాకి అందిస్తున్నాను. క్లాప్స్ కొట్టండి. మొక్క